నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ వర్మ. ఏదైతే నిన్న ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరిగిందో దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు అనేది బట్టలిపి మరి మోడీ పైన విమర్శలు చేయడం జరిగింది. దానిపైన మాట్లాడడానికి మన ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంబేద్కర్ గారు ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న, నిన్న ఏఐ సదస్సు అయితే ఢిల్లీలో జరుగుతుందో దానిపైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరియు సోనియా గాంధీతో తిరిగిన కార్యకర్తల ఫోటోలు పెద్ద పెద్దగా వైరల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళే నిన్న విమర్శలు చేయడం జరిగింది మోడీ పైన. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇలా చూడడం ఏంది, ఈ మీడియా ద్వారా చెప్తున్నా, వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఏం లేదు. ఎందుకంటే 33 దేశాల సీఈఓలు భారతదేశంతో పాటు నడిచి అభివృద్ధి పదంలో నడుస్తామని ఏఐ అనే సంస్థ, ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, బట్టలు ఇప్పుకొని తిరుగుతారు. అంటే నాకు అర్థమేమైంది ఇంట్లో అంటే, వాళ్ళ దగ్గర ఒకటి ఏఎస్ అని ఒకటి ఉంది. గతంలో కూడా పప్పు చెప్పిండు ఏఎస్ కొత్త ఏంటరా ఏఎస్, ఆలూసే సోనా నికాలు. గతంలో రాహుల్ గాంధీ బాగా అన్నాడు. మరి అది ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు అది నచ్చిందేమో, నచ్చుతలేదేమో. ఆడ రాహుల్ గాంధీ ఏమో వీళ్ళని పంపించి బట్టలు ఇప్ప అంటాడు, లొలిపెట్టమంటాడు. ఈడే ఉన్న ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం లేకపోయి ఆయన ఏది వార్ రూమ్ కావాలి తెలంగాణకి, అది హైదరాబాద్లోనే కావాలంట. దేశం మొత్తంలో ఎప్పుడైనా కానీ ఆ వార్ రూమ్ అక్కడ సంబంధించిన సిస్టమ్ హైదరాబాద్ కావాలంట. అంటే ఇప్పుడు ఏఐ సిస్టమ్ అంటున్నారో, ఏ సిస్టమ్స్ రావాలంటే, ఏ సర్వర్ రావాలంటే ఏ సర్వర్స్ ఉండాలి. ఇక్కడ సర్వర్ రావాలంటే సముద్రం ఉండాలి. సముద్రంలోనే సర్వర్స్ పెద్ద ఎత్తున్నాడు. గూగుల్ చూసుకోవచ్చు, అమెజాన్ చూసుకోవచ్చు, పెద్ద సర్వర్గా. కానీ మన హైదరాబాద్కి సముద్రమే లేదు. మళ్ళీ ఏ వార్ రూమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోబోతున్నారంటే ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డికి ఇంకిత జ్ఞానం లేదు. ఆ ఇంకిత జ్ఞానం లేకనే కదా ఆడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలియదు. ఇగో రాహుల్ గాంధీ వాళ్ళ కార్యకర్తలను పంపించిందిగా బట్టలిప్పి. మరి రేవంత్ రెడ్డి అడగడం ఇలా విడ్డూరమైంది. అంటే రేవంత్ రెడ్డికే తెలియదుకి వాళ్ళ అగ్రనాయకులు ఏం చేస్తారు, వాళ్ళ అగ్రనాయకులకే తెలియదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తారు. అట్లాంటప్పుడు వార్ రూమ్లో అడగడం ఏముంది. వాళ్ళకి ఎట్లా ఉంది అంటే, ఎప్పుడు భారతదేశము నరేంద్ర మోడీ గారు డెవలప్ చేస్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతుర్రు. జీర్ణం అయితలే. అందుకే ఒకసారి బట్టలు ఇప్పుతారు, ఒకసారి రోడ్ల మీదకి వస్తారు. కుల్లగో ఇంకా గాంధీ మహాత్ముడు. ఈ పార్టీ ఇట్లాంటి అవలగాన్ని చేతిలో పెట్టిపోయిండేమో, సిగ్గు శరం లేని వాళ్ళ చేతిలో పెట్టిపోయింది మహాత్మా గాంధీ. దీనైనా బుద్ధి చేసుకొని చూసుకోవాలి. బుద్ధి లేని కొడుకులు వీళ్ళనైతే ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేని పరిస్థితి. అంటే ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఇదే హైదరాబాద్లో తెలంగాణలో పెద్ద రైజింగ్ అని చెప్పి తీసుకొచ్చాడు. అదే రైజింగ్ పేరుతో ఇప్పుడు లంగర్ హౌస్లో గాంధీ విగ్రహం, పూణే కన్నా పెద్ద విగ్రహం పెట్టబోతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు 40 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నారు. వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడు. దానిపైన ఏం సమాధానం చెప్తారన్న? రైజింగ్ దేవుడు ఎరుగా. రైజింగ్లో ఏమొచ్చినాయో ఆ దేవుడు ఎరుగా, వాళ్ళ కార్యకర్తలు ఎరుగా. ఆ 6 గ్యారెంటీలు ఒకటనే చేసి చూపిమని 6 గ్యారెంటీల మీద వచ్చాడు. ఈ 2.5 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ నడిస్తే ఆయన పెద్ద దార్గారే. ఈ 2.5 సంవత్సరాలు పాలిస్తాడో లేదో. నెక్స్ట్ టైం ఇంకా ఆయన సీఎం కాదు కదా, ఎక్కడ ఏ మూల కొడతాడు రేవంత్ రెడ్డి. ఆడ గాంధీ విగ్రహం కడతా అంటాడు 5,000 కోట్లు. దళితులకు పథకాలు ఇయనికి వస్తలే, ఆ జనాలకు పథకాలు ఇయనికి వస్తలే. కానీ ఆడ 40 ఇండ్లు ఉన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించాడు 5,000 అడుగుల విగ్రహం కడతా అంట 5,000 కోట్లతోటి. 5,000 కోట్ల ఎడికలు వస్తున్నాయి మీకు. బట్టలు ఇవ్వనా మాకు పైసలు రావన్నాడు కదా. మా దగ్గర ఏమున్నాయి, ఖాళీ కుండనే ఉంది, అంతా టీఆర్ఎస్ వాళ్ళు ఖాళీ చేసిపోయారు అన్నాడు. మరి ఇవాళ ఎట్లా వస్తున్నాయి 5,000 కోట్లు? అంటే ప్రజల డబ్బు అప్పులు తెస్తావు, ప్రజల మీద రుద్దుతావు. ఆడ 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి నోటీస్. నీకు సిగ్గున్నదా? నీకు కొడంగల్ ఖాళీ ప్లేస్ పెట్టుకోబోయి, ఏదైనా ఇంకేదైనా ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టుకోబోయి, మేము పెట్టొద్దని అంటలే. కానీ జనాలను మాత్రం ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఫస్ట్ కుల్ల చెప్తున్నాం. కాంగ్రెస్కి ఒకటే, అలాగే ఎట్లాకెళ్ళి ప్రజలను అభివృద్ధి చేయాలన్నారు, దేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. డమ్కా చేయాలి, డుమ్కా పోవాలి. మాయ మాటలు, కొల్లి మాటలు చెప్పి అధికారంకి వచ్చాడు. జిందగీలో రేవంత్ రెడ్డి మళ్ళీసారి అధికారంలోకి వస్తే దేవుడు అనుకోవాలి, రే నాయన ఇట్లకెళ్ళి వచ్చిన ఓ మహాత్మా గాంధీ బాధపడుతుండొచ్చు వాళ్ళని చూసి, ఆడ రాహుల్ గాంధీని ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి, అరే ఎట్లాంటి పిచ్చోళ్ళు పాలిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని అని. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేని పరిస్థితి. ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, ఈ న్యూస్ ద్వారా ఏఐ పప్పుకి ఇటు రేవంత్ రెడ్డికి అటు కార్యకర్త నాకు అర్థం ఎదురాలకి ఏఎస్ కావాలన్నది. ఆలుసే సోనా నికాలో మీడియా ద్వారా చెప్పదలుచుకున్న కొంచెం వీళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి. అంటే ఇప్పుడు ఏ వార్ రూమ్ అని చెప్పి ఇందాక మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏ వార్ రూమ్ అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ శ్వేతపత్రాలు కానీ వార్ రూమ్లు కానీ ఏ ద్వారానే బయటికి రాబోతున్నాయి అంటే ఏం చెప్తారన్న?
ఆ ఏఐ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడి బిజినెస్ చేద్దామని వచ్చింది. ఇంకా కానే లేదు, వీళ్ళు వచ్చి అర్ధనగ్నంగా చేస్తే ఏం మెసేజ్ ఇస్తారు మీరు? వార్ రూమ్ నువ్వు అడుగుతున్నావు, తెలంగాణకే కావాలంటున్నావు. అరే నైనా నీ కార్యకర్తలకు నీ అధినేత పప్పుగా ఆయనకు పోయి చెప్పు, దీనివల్ల మంచిది పోయి అని చెప్పు. అయినప్పుడు నీకు ఇస్తారా దేశంలో? కట్టే ఉంటాం. మరి రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఆయనకి అర్థం, అందుకే అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన మంచి చేసేవారని అపాయింట్మెంట్ ఇస్తారు కదా. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తాడు? నిద్రలకి వెళ్ళి లేచి 6 గంటలకు 5:30కు దబదబ వెళ్ళిపోయి అప్పుడప్పుడే టీషర్ట్లు వేసుకొని ఏదో దండం పెట్టుకొని వస్తారు. ఇది అంబేద్కర్ గారు చెప్పే మాటలలో చూసినాం. 5,000 కోట్లతోటి అయితే గాంధీ విగ్రహం కడతారని చెప్పి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారో, పెన్షన్దారులకు పెన్షన్లు రావట్లేదు, 6 గ్యారెంటీలతోటి 60 మోసాలు చేసినారు, 420 హామీలు ఏవైతే ఇచ్చారో అది మొత్తం మోసాలతోటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసుకోవచ్చు, అశోక్ నగర్ చౌరస్తాలో గతంలో చూసుకున్నప్పుడు గ్రూప్ 1 విద్యార్థులు పెద్ద ఎత్తులో ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు గిట్ట రోడ్ ఎక్కడం జరుగుతుంది. ధర్నాలు చేయడానికి పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉన్నది. ఇప్పటి వరకే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గిట్ట 1వ తారీఖు ఏదైతే వాళ్ళది సమయం ఉందో 2వ తారీఖు నేను స్టార్ట్ చేస్తాను, కామారెడ్డి గిట్ట మాకు ఇది కావాలని చెప్పి గిట్ట కాటిపల్లి వెంకటరమణారెడ్డి గిట్ట హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాల్లో ఇంకెంత వ్యతిరేకత వస్తుందని మనం ముందు చూసుకోవాల్సి ఉంది. కెమెరామ్యాన్ నవీన్తో జయవర్మ సైనింగ్ ఆఫ్. నమస్తే, వెల్కమ్ టు చిత్రగూప్, నేను మీ వర్మ. ఏదైతే ఢిల్లీలో ఏఐ సమ్మిట్ కి భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు టీషర్ట్లు ఇప్పి మరి ధర్నా చేయడంలో అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. మన దేశ నరేంద్రుడు ఒకవైపు ప్రపంచాన్ని పెద్ద ఎత్తున చూసి అన్ని దేశాలు మన దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అవుతుంటే, కాంగ్రెస్ కార్యకర్తలు పక్క దేశంకి పోయి మన దేశం పైనే విమర్శలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుకోవచ్చు. మనతో పాటు హిందూవాది బసవరాజ్ అని ఉన్నారు. అన్న నమస్తే, జై శ్రీరామ్. నమస్తే, జై శ్రీరామ్. అన్న చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. నా చూసుకోవచ్చు, ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీషర్ట్లు తీసేసి మరి మోడీ పైన విమర్శలు చేయడం జరిగింది. ఒకవైపు మన తెలంగాణ నరేంద్రుడు దేశవ్యాప్తంగా దేశాన్ని పెద్ద ఎత్తున చూపిస్తుంటే, వీళ్ళు పక్క దేశంకి పోయి మన దేశం పైన విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు అది? అయితే ఒకసారి మనం ఇది అర్థం చేసుకోవాలన్నా, వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తుంది అంటే, ఈ దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చినాము, మేము పోరాడినాము, ఒక కుటుంబమే పోరాడిందని చెప్తుంది. అది ఎంత మాత్రం నిజం కాదని వీళ్ళు చేసిన పని వల్ల మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేశ స్వాతంత్రం తెచ్చినోడు దేశభక్తుడై ఉంటాడు. వాళ్ళకి అట్లాంటిది ఏం చేయలేరు కాబట్టి దేశంని వేరే ప్రపంచ దేశాల ముందు చులకన చేద్దామని చేసేసి వాళ్ళు టీషర్ట్ ఇప్పుకొని వాళ్ళు చేస్తున్నారంటే, ఒక్కోసారి జనాలు భారతీయులందరూ వీళ్ళని గమనించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు చెప్పేదేమో ఒకటి, దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చినామని చెప్తారు, కానీ చేసే పనులేమి ఇట్లుంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటైనప్పుడు మన దేశంని కించపరచొద్దు, తక్కువ చేయొద్దు అని ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అసలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళ నాయకుడు 50 ఏళ్ళు వచ్చినా కానీ యువ నాయకుడు అంటాడు, కానీ ఆ చెప్పుకోనే యువ నాయకుడు కనీసం వాళ్ళకు చెప్పొచ్చు కదా, అరే ఇట్లా మన దేశం పరువు తీయకుండా నాయన అని. అరే ప్రపంచ దేశాలు ఏ సబ్మిట్ చేస్తుంటే అక్కడ పోయి బట్టలు ఇప్పుకొని టీషర్ట్లు ఇప్పుకోవడం ఎందుకు? మొత్తం చెడ్డి పని మొత్తం ఇప్పుకుంటే వీళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. అసలు వీళ్ళు దేశభక్తులు కాదా అనేసి మళ్ళీ వీళ్ళు ఒక పక్కనేమో అహింసావాదులం అని చెప్పుకుంటారు, చేసేవన్నీ హింసా కార్యక్రమాలు. ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువు తీద్దామని వీళ్ళు ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఉంటారనమాట. దేశం ఏ గొప్ప పని చేసినా ఏం చేసినా వీళ్ళకి నచ్చదు. అంతమంది ఉన్నప్పుడు వాళ్ళ ముందు టీషర్ట్లు ఇప్పుకొని వీళ్ళు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసే బదులు నగ్నంగా మొత్తం ఇప్పుకొని కాంగ్రెస్ పరువు మొత్తం తీసేది ఉండే. అక్కడ దేశం పరువు తీద్దాం అనుకోరు, కానీ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకోరు. జనాలు ఉరికిచి మరీ కొడుతున్నారు. ఒకసారి కనీసం అని ఇప్పటికన్నా ఆ పార్టీ నాయకులు, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గమనించాలి. అరే నీ అమ్మ ఇంత చిల్లర నా కొడుకులా మారబోయి మనోళ్ళకి ఇంత చిల్లర పనులు చేస్తారు అయింది చెప్పుకొని సిగ్గుశరం లేకుండా మళ్ళీ మేము దేశానికి స్వాతంత్రం తెచ్చినామని చెప్తారు. ఇక్కడ గాంధీ గారి విగ్రహం ఉంది, కనీసం ఆయన కన్నా విలువయండ్రా బాబు. ఆయన ఏమన్నాడు? స్వాతంత్రం అనంతరము కాంగ్రెస్ పార్టీని మనకు పెట్టొద్దు, మనము అయిపోయింది స్వాతంత్రం తెచ్చినాక అని అన్నారు. కనీసం ఇప్పటికైనా మూసిపాడేయండి. గాంధీ గారి మీద మీకు ఇట్లా ఒక మంచి అభిప్రాయం ఉంటే ఆయనను మీరు ఫాలో అవుతున్నారు అంటారు కదా అహింసావాదం కింద, పార్టీనే మూసిపాడేయండి. మీరు ఇట్లాంటి చిల్లర పనులు చేసి దేశం పరువు తీసే కంటే పార్టీని మొత్తం సమాప్తం చేసి పాడేసి పెట్టండి. కానీ ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని తక్కువ చేద్దామని, ఇప్పుడున్న ప్రధానిని తక్కువ చేద్దామనుకొని మీరు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుంటే మీ పరువు మీరే తీసుకున్నట్టు ఉంటుంది.
అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ప్రదర్శన చేశారో అక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి తోటి, రాహుల్ గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి ఆ కార్యకర్తల ఫోటోలు దిగడం కానీ ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. 8 మంది కార్యకర్తలు వాళ్ళతోటే ఉండి వాళ్ళతో చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్లో ఒకటి చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే, ఇప్పుడైనా రాహుల్ గాంధీకి సిగ్గుశరం ఉందా అని చెప్పి అర్నబ్ గోస్వామి మాట్లాడడం జరిగింది. దానిపైన ఎలా స్పందిస్తారు? అర్నబ్ గోస్వామి రాహుల్ గాంధీకి సిగ్గుశరం ఉందా లేదా అని అడిగిండు కదా, ఆ సిగ్గుశరం లేదని వీళ్ళ కార్యకర్తలు నిరూపించడానికనే ఇట్లాంటి పనులు చేస్తుంటారనమాట. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీ మొత్తమే అట్లుంటుంది అనమాట. దేశం ఏ గొప్ప పని చేసినా వీళ్ళకి నచ్చది, కానీ వీళ్ళు దేశంకి స్వాతంత్రం తెచ్చామని చెప్తారు. భావి ప్రధాని అని చెప్పుకుంటాడు. ఆయన భావి ప్రధాని కాదు, కానీ ఆయన కళలో కూడా ప్రధాని కాడు. అసలు ఆయనకు ప్రధాని అయ్యే లక్షణాలు ఉంటాయి, ఇట్లాంటివి ఎందుకు చెప్పిస్తాడు? ఆయన దగ్గర ఫోటోలు దిగినాడు, ఇక్కడ మన రాష్ట్ర సీఎం దగ్గర ఫోటోలు దిగినాడు, అట్లాంటి పనులు చేస్తాడంటే వాళ్ళకు ఏమాత్రం అనేది ఒక డిసిప్లిన్ ఉంది. ఇప్పుడే అర్థమవుతుంది మనకు. అంటే ఒక కార్యకర్త అంటే ఒక డిసిప్లిన్, ఒక అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి ఏం లేనందుకే నా కొడుకులు ఇట్లాంటి పనులు చేస్తారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఏ సబ్మిట్ జరుగుతుంది, అక్కడ ఎట్లుండాలి, ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. అట్లాంటి జాగల మన దేశం పరువు పోతుంది రా నాయన. ఆడ కాంగ్రెస్, బీజేపీ వేరే పార్టీ అని కాదు, దేశం పరువు పోతుందని కనీసం ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళు ఒక నార్మల్ కాంగ్రెస్ కార్యకర్తనే చూస్ చేసి ఉండాలి. ఇంకా సీఎం ఎంబడా, భావి ప్రధాని ఎంబడా, అంటే రాహుల్ గాంధీ ఎంబడా ఫోటోలు దిగిరంటే అర్థం చేసుకోండి. అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ మీ కాంగ్రెస్ కార్యకర్తలు దానిలో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకోండి. ఎందుకంటే మీకు ఒక డిసిప్లిన్ ఉండదు, పాడు ఉండదు. మీ పార్టీకి మీ యువ నాయకుడు అంటారు కదా, ఆయన భావి ప్రధాని అని కలలు అంటుంటాడు కదా, ఆయనకు ఉండదు, మీకు ఉండదు. ఆ బట్టలిపి ప్రదర్శనం చేయడం ఏంద్రా నాయన? కనీసం దేశం పరువు మీరు నిలబెట్టండి. అంతగానం ఉంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి బట్టలిపి నిల్చోండి. మేము కాంగ్రెస్ కార్యకర్తలమని అక్కడ చెప్పుకోండి, సరేనా?